బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటం తగదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీసు శాఖ ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించేలా చేసిన వ్యాఖ్యలపై డీజీపీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా, రాహుల్ గాంధీని వంచిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం ఏంటని హరీష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా అని నిలదీశారు. ప్రజలు కాంగ్రెస్ గద్దెలు కూల్చే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ పట్ల సీఎం రేవంత్ కారుస్తున్న మొసలి కన్నీరు తెలంగాణకు చేస్తున్న మోసానికి నిదర్శనమని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు.